హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుని యందు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవని కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యము సత్యమైనది. ఈ వాక్యములో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనది. దేవుని యందే సమస్తం ఉన్నది. విద్యార్థులకు బుద్ధి జ్ఞానం కావాలన్నా, విద్యాబుద్ధులు కావాలన్నా దేవునికి సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి దేవుని ఎవరైతే వెతుకుతారో, దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో, ఎవరైతే కావాలని ఆశపడి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఇస్తాడు. తర్వాత జ్ఞానము, నా జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారన్న. నిజంగా దేవుని యొక్క జ్ఞానం లేక అనేక మంది ప్రజలు ఈరోజు నశించిపోతున్నారు. అదేవిధంగా సర్వ సంపదలు ఆయన యందు. సర్వ సంపదలు, నీ ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తులు అబ్రహాముకి ఇచ్చినట్లుగా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో నీవు అడిగి పొందవలసింది. అడుగుడి మీకు ఇవ్వడు. దేవుని సన్నిధిలో నువ్వు వెతుకు, అన్నీ దొరుకుతాయి. నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు దొరకవు. కానీ ప్రార్థనలో నువ్వు రోజుకు 2-3 గంటలు 4 గంటలు దేవుని సన్నిధిలో పోరాడి నీవు ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేవుడి సన్నిధిలో వెతకటం లేదు. దేవుని సన్నిధిలో ఆయన యందు గుప్తమైనవి. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి. బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమైనవి. నిధులలాగా ఉన్నాయి. ఆ నిధులు నేను ఆయన దగ్గర పొందుకోవాలి. దేవుని దగ్గర పొందుకోవాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో నేను పొందుకోవాల్సిన అవసరం. దేవుని సన్నిధిలో పొందుకోవాలి. ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో పొందుకుందాం. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆలస్యం చేయొద్దండి. దేవుని సన్నిధిలో సమస్తం ఉంది. దేవుడు నీకు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా, తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుగుతేని దేవుడు నీకు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఇవ్వాలని, ఈరోజు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.